పండగలే హై పవర్ ఉల్లాసం హై పవర్ ఉత్సాహం హై పవర్ ఆరోగ్యం హై పవర్ ఆనందం గుంటూరు వారి XXL మరియు హై పవర్ హార్స్ దేశవాళీ మినపగుళ్ళు బంధాలు అనుబంధాలు మరింత దృఢంగా మరింత బలంగా. అభివృద్ధికి చిరునామాగా గుంటూరు తూర్పు నియోజకవర్గాన్ని నిలిపామని ఎమ్మెల్యే మహమ్మద్ నజీర్ తెలిపారు. శివారు ప్రాంతమైన శారదా కాలనీని అన్ని విధాల అభివృద్ధి చేశామన్నారు. కూటమి ప్రభుత్వ పాలనలో ప్రతి ప్రాంతంలో మౌలిక వసతులు కల్పించామన్నారు. సోమవారం శారదా కాలనీలో అభివృద్ధి పనులకు గుంటూరు ఇన్ఛార్జి మేయర్ షేక్ సజ్జలతో కలిసి ఎమ్మెల్యే నజీర్ శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ అభివృద్ధి ప్రణాళికలో భాగంగా శారదా కాలనీలో 2వ లైన్ నుంచి 20వ లైన్ వరకు 1.75 కోట్లతో సీసీ రోడ్ల నిర్మాణం జరుగుతుందన్నారు. అలాగే బొంగరాలబీడు రోడ్డు విస్తరణ పనులు త్వరలోనే చేపడుతున్నట్లు వెల్లడించారు. ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు పాల్గొన్నారు. శారదా కాలనీ అంటే గుంతలు, వీధి లైట్లు లేకుండా లేకపోతే కాలువలు లేకున్నటువంటి పరిస్థితి నుంచి ఈరోజు గుంటూరు నగరంలోనే లక్ష్మీపురాన్ని తలపించేటువంటి విధంగా శారదా కాలనీ అభివృద్ధి చెందుతున్నటువంటి పరిస్థితి. దాదాపు 3 నెలల క్రితం 1వ లైన్ నుంచి దాదాపు 19వ లైన్ వరకు డ్రైన్స్ అన్నీ కూడా పునర్నిర్మాణం చేయడం జరిగింది. అంతేకాకుండా ఈరోజు 1,93,00,000 రూపాయలతో అన్ని వీధుల్లో కూడా లో లేయింగ్ ఉన్నటువంటి సీసీ రోడ్లన్నీ కూడా నిర్మాణం చేయడం జరుగుతూ ఉంది. శరవేగంగా ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చెందుతూ ముఖ్యంగా గతంలో 30-50 సంవత్సరాల నుంచి ఎప్పుడు పట్టించుకున్నటువంటి 3 వంతెన కార్యక్రమం దగ్గర నుండి అలాగే ఈ బొంగరాలబీడు ఎక్స్టెన్షన్ చేసేటువంటి కార్యక్రమం కూడా జరుగుతూ ఉంది. ఇప్పుడే 40 అడుగులు కూడా లేనటువంటి రోడ్ని 60 అడుగులు చేయడానికి ప్రతిపాదనలు సిద్ధం చేసి ఈ ప్రాంతంలో ఆర్డీపీ కూడా రెడీ చేసి ప్రాపర్టీ హోల్డర్స్ అందరికి కూడా వాళ్ళ మార్కింగ్ చేసేటువంటి కార్యక్రమం కూడా చేసాం. తొందరలోనే ఒక మీటింగ్ కండక్ట్ చేసి ప్రజల సహకారంతో ఈ ప్రాంతంలో రద్దీ ఎక్కువ పెరుగుతూ ఉంది. ఎందుకంటే గుంటూరు నగరంలో ఈ మధ్యకాలంలో ట్రాఫిక్ పెరిగినటువంటి ప్రాంతాల్లో బొంగరాలబీడు రోడ్డు ఏదైతే శారదా కాలనీకి వచ్చేటువంటి రోడ్డు విపరీతంగా ట్రాఫిక్ పెరుగుతూ ఉంది. కాబట్టి దీన్ని పూర్తిగా ఎక్స్టెన్షన్ చేసి గుంటూరుని మరింత అభివృద్ధి చేసేటువంటి ప్రణాళికలో భాగంగా ఈ రోడ్డును కూడా ఈరోజు పునర్నిర్మాణం చేయడానికి దాదాపు బొంగరాలబీడు మెయిన్ ఎంట్రన్స్ దగ్గర నుండి లాస్ట్లో శారదా కాలనీ ఎండింగ్ రోడ్ వరకు కూడా 60 అడుగుల రోడ్డు చేసే కార్యక్రమాన్ని కూడా తీసుకోవడం జరుగుతూ ఉంది. ఇప్పుడే అధికారులు మార్కింగ్ చేయడం, ఆర్డీపీ తయారు చేయడం, వాళ్ళకి ఎక్స్గ్రేషియా ఏదైతే నష్టపరిహారం చెల్లించేటువంటి కార్యక్రమాన్ని కూడా అతి త్వరలోనే ప్రారంభిస్తాం. ఈరోజు నగరంలో అనేక కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి. అభివృద్ధి కార్యక్రమాల్లో కూటమి ప్రభుత్వం ఏర్పడ్డ తర్వాత ఒక చిత్తశుద్ధితో మౌలిక వసతులు ప్రతి ఒక్క ప్రాంతాన్ని కల్పించాలనే ధ్యేయంతో పనిచేయడం జరుగుతూ ఉంది. ఎక్కడైనా ప్రజలకు ఎటువంటి ఇబ్బంది వచ్చినా కూడా తప్పకుండా మా కూటమి నాయకులందరూ కూడా క్షేత్రస్థాయిలో అందుబాటులో ఉంటాం. ప్రతి ఒక్కరి సమస్యలు వింటాం. వారికి కావాల్సినటువంటి కార్యక్రమాలన్నీ కూడా త్వరితగిన చేసేటువంటి ప్రణాళికతో ముందుకు సాగుతాం.